నిజంగా రేప్ జరగడం అన్యాయం. దానికి ఎవరికైనా సరే ఏ వయసు సంబంధం లేకుండా శిక్ష పడాల్సిందే. కానీ ఫైనాన్షియల్ మ్యాటర్లో రేప్ కేసులు పెట్టి బాధలు పెడతారంట. మరి వాళ్ళకి మనం ఏ విధంగా రిలీఫ్ ఇస్తాం? సార్, ఫైనాన్షియల్ మ్యాటర్ అనే కాదు, లవ్ మ్యాటర్స్లో కూడా ఇద్దరు ఇష్టపడి కమిట్ అయిపోయి నన్ను మ్యారేజ్ చేసుకుంటానన్నాడండి, అందుకే వాడేసుకున్నాడు, రేప్ చేశాడు, ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి. అది కూడా ఆ విషయంలో కూడా అమ్మాయి తప్పండి. అమ్మాయి వైపే నిలబెడతామంట. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పినవాడు ముందు తొందరపడ్డం అనేది చాలా తప్పది. ఆ అమ్మాయి విల్లింగ్ వచ్చినా వీడు నిజంగా అమ్మాయిని మీద ఇష్టపడి ఉంటే పెళ్లి వరకు ఆగాలి, రైట్, అమ్మాయికే మనం సపోర్ట్ చేద్దాం. కానీ ఫైనాన్షియల్ మ్యాటర్లో ఇద్దరి మధ్యన ఇద్దరు ఇష్టపడి కన్సిడర్ అవుతారు, డబ్బుల దగ్గర తేడా వస్తుంది, డబ్బులు తీసుకోవాలని ఇవ్వలేదు కాబట్టి వాడి మీద రేప్ కేసు పెడతానని బెదిరించేవారు ఉంటారు. ఇది కూడా అదే, ఎందుకంటే స్వార్థం, లవ్లో కూడా స్వార్థమే. ఇతనితో కమిట్ అయిపోతే ఎలా అయినా ఇతను మ్యారేజ్ చేసుకుంటాడు అంటే, ఇప్పుడు దీన్ని నేను అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నానా లేదా అని పక్కన పెడితే, అట్లీస్ట్ మనం ఈరోజు చేస్తున్న ఇంటర్వ్యూ వల్ల లవ్ చేసుకొని కమిట్ అయిపోతున్న అమ్మాయిలు వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు అనేవాళ్ళు కాస్త జాగ్రత్త పడతారని ఓపెన్గా అడ్వైజ్ ఇవ్వడం మంచిదే. అసలు ఇవ్వట్లా, అడ్వైస్ ఇవ్వట్లేదు నేను. అమ్మాయిలు జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఒకసారి కమిట్ అయినాక ఇప్పుడున్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మేజర్ అయిన అమ్మాయి అతను ఎందుకు పిలుస్తున్నాడో తెలుసు, ఏం చేస్తున్నాడో తెలుసు, అన్నీ జరిగిపోయినాక నువ్వు వచ్చి ఇది ఇంకా కొంతకాలం కంటిన్యూ అవుతుంది, అవి రిపీటెడ్గా కంటిన్యూ అవుతాయి. తర్వాత అతను మ్యారేజ్ చేసుకొని అన్నాడండి అని ఆ పాతది రేపు అని కన్సిడర్ చేయడానికి కుదరదు అంటూ సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చారండి. కాబట్టి అమ్మాయిలు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఇతన్ని నమ్మాను, ఇతను లవ్వరు, ఇతను తీసుకెళ్ళాడు, రేపు జరిగింది, ఒకవేళ నమ్మారు వెళ్ళారు, ఇంతలోకి ఏదో కలిపేశాడు, రేప్ చేశాడు, అది రేప్ అయితే కనుక వచ్చి ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వాలి. అంతేగాని నన్ను పెళ్లి చేసుకుంటాడని మీరు ఎప్పుడైతే ఎక్స్క్యూజ్ చేశారో, లేకపోతే ఏం జరుగుతుందో మీకు తెలిసి తర్వాత ఎప్పుడో చేసుకొని అన్న తర్వాత ఇచ్చే కంప్లైంట్స్ రేప్ కిందకి రావు. అలాగే మీరు అడిగిన క్వశ్చన్ ఫైనాన్షియల్ విషయాలకి, యాక్చువల్గా మనకి 376 ఐపీసీ ఏదైతే ఉందో, ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చేసిన తర్వాత దానికి విత్డ్రా లేదు. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసుకోవడం కానీ, లోక్ అదాలత్లో పెట్టి విత్డ్రా చేయడం కానీ లేదు. ఎందుకంటే అలా ఒకప్పుడు విలేజెస్లో కానీ అట్లా రేప్ చేసేసి ఎవరైతే పెద్దలు ఉంటారో, ఇంకొకళ్ళు ఎవరైతే వాళ్ళకి ఫైనాన్షియల్ సెటిల్మెంటో బ్లాక్మెయిల్ చేసో కేసులు రిజిస్టర్ అవ్వకుండా చేయడం, రిజిస్టర్ అయిన కేసుల్ని విత్డ్రా చేసేలాగా చేయడం. సో రియల్గా సఫర్ అవుతున్న అమ్మాయికి, విక్టిమ్కి న్యాయం జరగట్లేదని 376 ఐపీసీ ఏదైతే ఉందో దాంట్లో విత్డ్రాలు, లోక్ అదాలత్ అనే మ్యాటర్ లేకుండా చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఒక అబ్బాయి మీద రేప్ కేసు వేసేస్తారు అంటే అతను దాంట్లోంచి బయటపడడానికి చాలా కాలం పడుతుంది. 3 to 5 years పైన కోర్టులో కేసులు నడుస్తూ ఉంటాయి. ఇక దానికి తోడు ఒకసారి ఆ సెక్షన్ పెట్టేసినాక అది నిజమా అబద్ధమా పక్కన పెడితే, ఇది కానీ మనం అల్ట్రాసిటీ కేసులు కానీ మాట్లాడుకుంటే ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయిపోయినాక వాటి నుంచి బయటపడాలి అంటే ఇంత సమయం పట్టేటప్పుడు అడ్వకేట్ ఫీజులు అలాగే ఉంటే ఆ భయపెట్టే విధానము అలాగే ఉంటుంది. అంతకాలం అతను మెంటల్ ట్రామాలోనే ఉండాలి, అందుకే ఉండాల్సి వస్తుంది. అందుకే ఆ కేసు రిజిస్టర్ చేసేటప్పుడే పోలీసుల్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయమంటారు. అయినా కూడా ఒక్కోసారి మ్యాన్పులేట్ జరుగుతాయి. అమ్మాయిల విషయంలో పోలీసులు కూడా రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండరు. ఓకే, రేప్ అంటుంది కదా, ఉన్న బేసిక్ ఎవిడెన్స్ తోటి ముందు పెట్టేద్దాం, వాళ్ళు కోర్టులో చూసుకుంటారు అని. సో ఒకవేళ ఇట్లాంటి మ్యాటర్స్ సెటిల్ అయితే 100% అది ఫాల్స్ కేసు అయితే కనుక ఖచ్చితంగా గెలుస్తారండి. ఎందుకంటే ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు విక్టిమే ప్రూవ్ చేసుకోవాలి ఏం జరిగింది, ఎలా జరిగింది, అది నిజమా కాదా అని. సో నిజంగా అది ఫాల్స్ కేసు అయితే మీకు క్రాస్ ఎగ్జామినేషన్లోనే అర్థమైపోద్ది, వాళ్ళని కానీ వాళ్ళ విట్నెస్ని కానీ క్రాస్ చేసినప్పుడు. సో ఇక మిగతా విషయానికి వస్తే, ఒకవేళ నిజంగా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయిపోతే కనుక విత్డ్రాలు లేవు, లోక్ అదాలత్ లేదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఆ కేసును విత్డ్రా చేసుకోవడాన్ని హాస్టల్ విట్నెస్ అంటారు. తన సాక్ష్యాన్ని తనే డ్యామేజ్ చేసుకుంటూ, అంటే కొలాప్స్ చేసుకుంటూ, హాస్టల్ విట్నెస్ అనగానే అర్థమైపోద్ది, అరే మరి నా కేసుని నేను తప్పు చేసుకుంటున్నాను అని కాదు, సెటిల్ చేసేసుకున్నారు కాబట్టి కేసుని వీక్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే తను నాకు గుర్తులేదు, ఏం జరిగిందో తెలియదండి, వాళ్ళు సైన్ చేయమన్నారు అందుకే పెట్టానండి అంటాన్ని హాస్టల్ విట్నెస్ అంటాం. సో తన విట్నెస్సే తను క్లోజ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా కేసు ఎవిడెన్స్లో క్లోజ్ ప్రాపర్గా ఉండవు కాబట్టి ఆర్గ్యుమెంట్ జరిగింది, జడ్జిమెంట్ పాస్ చేసేస్తారు, సింపుల్ వేలో అయిపోద్ది. అంటే ఈ ట్రిక్ని వాడుతూ ఉంటారు. సో ఇట్లా ఫాల్స్ కేసులు వేసినప్పుడు నిజంగా అబ్బాయిలు కోర్టుల చుట్టూ తిరగలేక సెటిల్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఎందుకంటే ఫాల్స్ కేసులు ఎప్పుడు సెటిల్ అవుతాయి. రియల్ కేసులు అనేవాళ్ళు కొంత వాళ్ళకి పనిష్మెంట్ పడాలనే ఫైట్ చేస్తారు. ఇలా సెటిల్మెంట్ చేసుకోకుండా ఫాల్స్ కేసులు పెట్టిన వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా ఫైటింగే చేయమని నేనైతే అంటాను. కాకపోతే 3 to 5 years సఫర్ అవ్వాల్సి వస్తుంది ఆ ఒక్క ఇష్యూ తప్ప.